వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. లెంట్ డేస్, తపస్కాలం, మండల కాలం, ఇలా లెంట్ డేస్ను మనం పిలుస్తాం. లెంట్ డేస్ గుడ్ ఫ్రైడేకు ముందు వచ్చే 40 దినాలను, అంటే ఆదివారాలు తీసివేసి 40 దినాలను మనం లెంట్గా అభివర్ణిస్తాం. తపస్కాలము లేదా మండల కాలము లేకపోతే ఉపవాస దినాలుగా మనం చూస్తాం. అసలు ఈ లెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? లెంట్ అంటే ఏంటి? లెంట్ను ప్రతి క్రైస్తవుడు పాటించాల్సిన అవసరం ఉందా? లెంట్ పాటించకపోతే ఏమవుతుంది? లెంట్ పాటించకపోతే పరిశుద్ధులము కామా? ఈ 40 దినాలు ఉపవాసం లేకపోతే విశ్వాస జీవితానికి ఆటంకాలు కలుగుతాయా? 40 రోజులు ఉపవాసం ఉంటే మన జీవితంలో అన్నీ జరిగిపోతాయా? అసలు లెంట్ బైబిల్ సమర్థిస్తుందా? లెంట్ డేస్ చేయడాన్ని కొత్త నిబంధన సంఘము యాక్సెప్ట్ చేస్తుందా? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడగలిగితే మీకు చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లెంట్ అంటే లెంట్ అనే దానికి ఇది లాటిన్ పదము. లెంట్ అనే దానికి అర్థం ఏంటంటే విరువబడుట, వంచబడుట, బ్రేక్ లేదా బెండ్. ఈ 2 పదాలు లెంట్కి అర్థంగా ఉన్నాయి. విరువబడుట లేదా వంచబడుట, బ్రేక్ అండ్ బెండ్, ఈ 2 పదాలు లెంట్కి. ఎందుకు లెంట్ డేస్ని చేశారంటే, లెంట్ డేస్లో మనం ఒకవేళ 40 రోజుల ఫాస్టింగ్ చేస్తే మనల్ని మనం విరవబడి మనల్ని మనం తగ్గించుకొని మనం బెండ్ చేసుకొని దేవుని సన్నిధిలో ఉపవాసం చేయటానికి దీన్ని ఉపయోగించేవారు. ఈ లెంట్ డేస్ ఎప్పుడు వస్తాయి, ఎలా దీన్ని కాలానుగుణంగా చేస్తారు అని మనం చూడగలిగితే, బట్ డిసెంబర్ 25 నాడు మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. డిసెంబర్ 25, అది సండే అయినా మండే అయినా ట్యూస్డే, ఏ రోజు వచ్చినా డిసెంబర్ 25ను డేట్ ఆధారంగా మనం చేసుకుంటాం. అయితే గుడ్ ఫ్రైడే కానీ ఈస్టర్ కానీ డేట్తో ఆధారం కాదు, డేతో ఆధారంగా చేసుకుంటాం. గుడ్ ఫ్రైడే ఎప్పుడు గుడ్ ఫ్రైడే వస్తుంది. ఈస్టర్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదా, రిజరక్షన్ డే, దాన్ని సండేనే వస్తుంది. అయితే అది ఎప్పుడు వస్తుంది అంటే డేట్తో సంబంధం లేదు కానీ డేతో సంబంధం ఉంది. మరి అది ఎప్పుడు వస్తుంది? అయితే ఈ లెంట్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఈ లెంట్ ఎందుకు చేయాలని అన్నవారు కానీ బైబిల్లో చాలా ఆధారాలు చూపించారు. దానికి ముందు ఎందుకు ఏ సీజన్లో వస్తుంది అనేది నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇది మనకు 12 నెలలు ఉంటాయి. ఇంగ్లీష్ క్యాలెండర్లో కానీ గ్రిగోరియన్ క్యాలెండర్లో కానీ లేకపోతే మన తెలుగు క్యాలెండర్లో కానీ 12 నెలలు ఉంటాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం ఇట్లాంటివి ఉంటాయి. సో ఈ వీళ్ళలో 6 కాలాలు ఉంటాయి. 6 ఋతువులు అంటారు వాటిని. సీజన్స్ అంటారు, కాలాలు, ఋతువులు అంటాం. అంటే 2 నెలలకు ఒక సీజన్ చొప్పున చేసుకుంటే 12 నెలలు, 6 కాలాలు వస్తుంటాయి. మనకు తెలుసు కదండి, వసంత ఋతువు వస్తుంది. వసంత ఋతువు తర్వాత గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువు తర్వాత శరద్ ఋతువు తర్వాత శిశిర ఋతువు తర్వాత హేమంత ఋతువు. ఇలా ఋతువులు వస్తూ ఉంటాయి. 6 ఋతువులు ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఉన్న కాలం, ఇప్పుడు ఈ లెంట్ జరిపిస్తున్న కాలాన్ని వసంత ఋతువు అంటారు. ఈ వసంత ఋతువులో చెట్లు రాలిపోయి, అంటే అంతకుముందు కాలం చెట్ల ఆకులు రాలిపోయి ఆ చెట్ల రాలిపోయిన ఆకుల స్థానంలో నూతనంగా చిగురు పుడుతుంది. దీన్ని వసంత ఋతువు, స్ప్రింగ్ సీజన్ అంటారు. స్ప్రింగ్ అంటే నూతనంగా మార్చబోట, లేకపోతే నూతనంగా వచ్చుట, లేకపోతే పుట్టుట అనేదాన్ని స్ప్రింగ్ సీజన్, వసంత ఋతువు అంటారు. ఈ వసంత ఋతువులు ఎందుకు పెట్టారంటే, ఇది మనం తగ్గించుకొని మన పాత లేకపోతే లోకంలో జీవించిన జీవితాన్ని అన్నింటినీ
బరీ చేసి వదిలేసుకొని విడిచిపెట్టి కొత్తగా దేవుల్లో నూతనపరచబడటం, పుట్టడం, లేకపోతే చిగురించటం, దానికి సూచనగా ఈ వసంత ఋతువులో ఈ లెంట్ డేస్ను పాటించడం జరుగుతుంది. అయితే ఈ ఋతువులో వచ్చింది, వసంత ఋతువులో వచ్చింది. అయితే ఎప్పుడు చేస్తారు ఇది? సో జనరల్గా చెప్పాను కదా, నేను క్రిస్మస్ డేట్ ఆధారంగా చేస్తాను. అయితే ఈస్టర్ కానీ గుడ్ ఫ్రైడేని కానీ డేట్ ఆధారంగా చేయరు. మనకు చాలా హైందవ పండుగలు కానీ మిగతా పండుగలు అమావాస్య, పౌర్ణమి వీటిని ఆధారంగా చేసుకొని వారి పండుగలు చేసుకుంటారు, లేకపోతే వారి యొక్క తిథులు నక్షత్రాలను చేసుకుంటూ ఉంటారు. అయితే దీన్ని కూడా ఈ లెంట్ డేస్ను ఈ వసంత ఋతువులో ఎప్పుడు చేయాలి అనే దాన్ని కూడా అమావాస్య, పౌర్ణమి ఆధారంగానే చేశారు. జనరల్గా వసంత ఋతువు జనరల్గా ఫిబ్రవరి 2nd వీక్ నుంచి ప్రారంభమవుతుంటుంది. ఫిబ్రవరి 2nd వీక్ నుంచి మార్చిలో ఏప్రిల్ వరకు ఉంటుంది. ఏప్రిల్ మేలో మనకు గ్రీష్మ ఋతువు అంటే ఎండాకాలం వస్తుంటుంది. అయితే ఈ ఋతువులో అంటే ఫిబ్రవరి 2nd వీక్ అంటే 15th తర్వాత, ఫిబ్రవరి 15th తర్వాత వచ్చే అమావాస్య, ఫిబ్రవరి 15th తర్వాత వచ్చే అమావాస్య అంటే మనకు ఫిబ్రవరి ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో అమావాస్య 28వ తారీఖు వచ్చింది. అంటే లాస్ట్ డే ఆఫ్ ఫిబ్రవరి 28వ తారీఖు వచ్చింది. అంటే 28వ తారీఖు అంటే ఫిబ్రవరి 2nd వీక్ తర్వాత ఎప్పుడు అమావాస్య వస్తుందో ఆ తర్వాత వచ్చే బుధవారాన్ని భస్మ బుధవారం అంటారు. యాష్ వెడ్నెస్డే, విభూది బుధవారం. యాష్ వెడ్నెస్డే, విభూది బుధవారం, భస్మ బుధవారం అంటారు. ఏది ఫిబ్రవరి 2nd వీక్లో అంటే స్ప్రింగ్ సీజన్లో, వసంతకాలంలో ఫిబ్రవరి 2nd వీక్లో, 2nd వీక్ కానీ 3rd వీక్ కానీ 2nd వీక్ తర్వాత వచ్చే అమావాస్య తర్వాత వచ్చే బుధవారాన్ని, అమావాస్య ఎప్పుడు వస్తుందో దాని తర్వాత వచ్చే బుధవారాన్ని, అమావాస్య మొన్న ఫ్రైడే వచ్చింది, 28th డే ఫ్రైడే వచ్చింది. ఆ ఫ్రైడే తర్వాత సాటర్డే, సండే, ఆ సండే తర్వాత మళ్ళీ బుధవారం వస్తుందిగా, దాన్ని బుధవారపు భస్మ బుధవారం, విభూది బుధవారం, యాష్ వెడ్నెస్డేగా క్యాల్కులేట్ చేస్తారు. అక్కడి నుంచి 40 రోజులు మళ్ళీ అక్కడ ఒక పౌర్ణమి ఉంటుంది. 40 రోజులు అంటే సండేస్ తీసేస్తాం. పూర్వకాలంలో సండేలు కూడా చేశారు, కానీ ఆ తర్వాత సండే అనేది ప్రభుదినం, రిజరక్షన్ సండే, పునరుత్థాన దినం, దీని యందు ఆనందించి సంతోషించే దినం. కాబట్టి ఈ లెంట్లో ఈ మండల కాలంలో కానీ తపస్కాలంలో సండేని డిలీట్ చేసేసారు. అంటే ఇక్కడ ఈ బుధవారం నుంచి 40 రోజులు సండేలు తీసేసి క్యాలిక్యులేట్ చేస్తే శుక్రవారం వస్తుంది. శుక్రవారం వచ్చినప్పుడు ఆ శుక్రవారంని మనం గుడ్ ఫ్రైడేగా చేసుకుంటాం. ఆ గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే ఆదివారాన్ని మనము ఈస్టర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం, రిజరక్షన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అక్కడ కూడా మళ్ళా మనకు అక్కడ దానికి ముందు ఒక పౌర్ణమి వస్తుంది. ఆ పౌర్ణమిని పట్టి మళ్ళీ దాన్ని క్యాలిక్యులేట్ చేస్తుంటారు. ఈ లెంట్ డేస్ నుంచి అంటే బుధవారం నుంచి 40 రోజులు ప్లస్ సండేస్ కలిపి అది తీసేసి, సండేస్ తీసేసి 40 రోజుల తర్వాత వచ్చే గుడ్ ఫ్రైడే అంటారు. ఆ తర్వాత ఈస్టర్ని ఒక 2 days తర్వాత వచ్చే దాన్ని ఈస్టర్ అంటారు. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. ఈ 40 దినాలు ఉపవాస దినాలుగా, శ్రమల కాలముగా, క్రీస్తు అనుభవించిన శ్రమలకు సూచన. అంటే శిలువ మరణము పొందటానికి ముందు క్రీస్తు శ్రమలు అనుభవించాడు కదా, శ్రమల కాలం, తపస్కాలం, మండల కాలం లేదా లెంట్ డేస్ అని మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ 40 రోజులు చాలామంది ఉపవాసాలు ఉంటారు, దీక్షలు చేస్తారు, దేవునికి దగ్గరగా జీవించాలని ఆరాటపడుతూ ఉంటారు. లెంట్ను తను తగ్గించుకొని లెంట్ను పాటించడానికి, దేవుని దగ్గర మొరపెట్టుకోవడానికి, దేవుని దగ్గర గోచాడటానికి ఈ 40 రోజులను ఉపయోగించుకుంటారు. మరి దీనికి ఏమన్నా బైబిల్ ఆధారం ఉందా? బైబిల్ ఇలా చెప్పిందంటే స్పష్టమైన లెంట్ పాటించమని సుస్పష్టమైన ఆధారం బైబిల్లో లేదు. కానీ 40 రోజులు ఈ లెంట్ను పాటిస్తారు, 40 రోజులు ఈ ఉపవాస దినాలను పాటిస్తారు,
40 రోజులు, విభూది బుధవారం నుంచి శుక్రవారం వరకు సండేలు తీసేస్తే 40 రోజులు వస్తాయి. ఈ 40 రోజులు పాటించే 40 అనే సంఖ్య కానీ 40 అనే నంబర్ కానీ బైబిల్లో అత్యంత ప్రాముఖ్యత ఉంది. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ 40 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి 40 దినాలను ఫిక్స్డ్గా చేసి దాన్ని మనం లెంట్గా, దాన్ని మనం తపస్కాలంగా, మండల కాలంగా భావిస్తూ ఉంటారు. ఈ లెంట్ 40 దినాలు ఎందుకు చేయాలని తలంచారు అంటే, మనకు తెలుసు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 1-2 వచనాల్లో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-2 వచనాల్లో, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి కొనెను. యేసు ప్రభువారి గురించి చెప్పబడిన మాట. యేసు ప్రభువారి గురించి చెప్పబడిన మాట. యేసు ప్రభువారు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నారు. 40 రాత్రులు 40 పగళ్ళు. 40 రాత్రులు 40 పగళ్ళు అంటే 40 డేస్, రోజులు. 40 రోజులు ఉపవాసం ఉన్నారు. కాబట్టి మనము కూడా 40 రోజులు ఉపవాసం ఉండాలి సంవత్సరానికి ఒకసారి అన్నట్టుగా చాలామంది పెద్దలు, లేకపోతే బైబిల్ పండితులు, ఈ లెంట్ను తీసుకొచ్చిన వ్యూహకర్తలు దీన్ని నిర్ధారణగా చేశారు. యేసు ప్రభువారు మనకు తెలుసు 30 సంవత్సరాలు నజరేతు అనే గ్రామంలో వారి కుటుంబంలో, తల్లి మరియా వారి కుటుంబంలో జీవించి తన 30వ ఏట, 30 సంవత్సరాలు రాగానే పరమతండ్రి యొక్క బాధ్యతను నెరవేర్చడానికి, రాజ్యసువార్తను ప్రకటించడానికి, పరలోక రాజ్యం గురించి చెప్పడానికి ఆయన ఇంట్లో నుంచి బయటకు వచ్చి బాప్తీసం ఇచ్చు యోహాను దగ్గర, యోర్దాన్ నదీ తీరంలో బాప్తీసాలు ఇస్తున్న బాప్తీసం ఇచ్చు యోహాను దగ్గరకు వచ్చి బాప్టిజం తీసుకుంటారు. బాప్టిజం తీసుకున్న తర్వాత అతను 40 దినాలు, అంటే దానికి ముందు అతను 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభువారు గొప్ప పరిచయం చేయాల్సిన అవసరత ఉంది ఆయనకి. తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన కంకణం కట్టుకొని ముందుకు వెళ్తుంటాడు. చాలా పెద్ద టాస్క్ అది. ఎందుకంటే అతను మరణానికి అప్పగించబడటానికి వెళ్తున్నాడు, చనిపోవడానికి ఆయన వెళ్తున్నారు. ఆయన చనిపోతేనే తండ్రి యొక్క కార్యం ఆయన పట్ల నెరవేరుతుంది. సో కాబట్టి బలం చేకూర్చుకోవడానికి, లేకపోతే పెద్ద పనిని నెరవేర్చుకోవడానికి ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపారు, దేవుణ్ణి వేడుకున్నారు. సో దీన్ని ఆధారంగా చేసుకొని ఈ 40 దినాల ఉపవాస దీక్షలను చాలామంది చేస్తుంటారు. అయితే ఇదే కాదు బైబిల్ గ్రంథంలో 40 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. 40 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనం బైబిల్ గ్రంథంలో చూసుకుంటే కనుక నోవా కాలంలో జలప్రలయం వచ్చినప్పుడు 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండ వేగంతో వర్షాలు కురుస్తాయి. అంటే ప్రళయం వచ్చేస్తుంది, జల ప్రళయం. అలాగే ఆ తర్వాత 40 అనే సంఖ్య చాలాసార్లు కనపడుతుంది, నెహెమ్యా కాలంలో కనపడుతుంది. అలాగే 40 అనే సంఖ్య మోషే జీవితంలో అత్యధికంగా కనపడుతుంటుంది. మోషే 40 సంవత్సరాలు ఫరో కుమార్తె దగ్గర పెరగడం, మరొక 40 సంవత్సరాలు అరణ్యంలో హిత్రో దగ్గర తన మామ గొర్రెలను కాచుకుంటూ గడపటం, తన చివరి 40 సంవత్సరాలను ఇశ్రాయేలు ప్రజలను కనాను యాత్రలోకి నడిపించే ప్రక్రియలో అతను 40 సంవత్సరాలు నడిపిస్తాడు. మొత్తం 120 సంవత్సరాలు బతికి అతను మోషే గారు చనిపోతారు. అంత మాత్రమే కాదు, చనిపోకముందు సీనాయి కొండ దగ్గర 2 సార్లు, ఒకసారి 40 దినాలు దేవుడి సన్నిధిలో గడుపుతాడు. అలాగే మరొక 40 దినాలు పదాజ్ఞలు దేవుడి దగ్గర నుంచి ధర్మశాస్త్రం పొందుకున్నట్టుకు దేవుడితో ముఖాముఖిగా దర్శనం చేసుకుంటారు, ఆయన ముఖాముఖిగా మాట్లాడతాడు. ఆయనకు 40 దినాలు. అలాగే యోనా జీవితంలో కూడా నెనివే పట్టణాన్ని నేను నాశనం చేస్తానని చెప్పినప్పుడు అక్కడ కూడా ఆయన 40 దినాలు అక్కడ దాన్ని ప్రకటించడానికి, 40 దినాల్లో మీరు రిపెంట్ అవ్వకపోతే మీరు ఇబ్బందుల పాలవుతారని చెప్పడానికి 40 దినాలను ఆయన వాడుకున్నారు. అలాగే ఏలియా కాలంలో కూడా ఏలియా ఒక బలం చేత 40 రోజులు అతను నడిపించబడ్డాడు. 40 దినాలు అతను ముందుకు సాగగలిగాడు. అలాగే ఏలాలోయలో గొలియాతు ఇశ్రాయేలు ప్రజల ఎదుట 40 దినాలు అగుపరుచుకున్నాడు. అలాగే 40 నెహెమ్యా కాలంలో కానీ
40 అనే సంఖ్య బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఉంటుంది. అలాగే యేసు ప్రభు వారి జీవితంలో కూడా ఇక్కడ 40 దినాలు మనం ఇందాక చదువుకున్న మత్తయి సువార్తలో 40 దినాలు ఉపవాసం ఉండని చెప్పారు. అలాగే యేసు ప్రభు వారు గుడ్ ఫ్రైడే రోజు మరణించి ఆదివారం రోజు రిజరక్షన్ అయిన తర్వాత, అంటే పునరుత్థానుడు అయిన తర్వాత ఆయన ఈ భూమి మీద 40 రోజులు తను ప్రత్యక్షపరుచుకుంటాడు. 40 రోజులు ఉంటాడు. 40వ రోజు ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోతారు. అక్కడ కూడా అతను 40 రోజుల ప్రత్యేకతను ఉంది అక్కడ. సో ఇలా చాలా సందర్భాల్లో మనకు 40 అనే సంఖ్య, 40 అనేది చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. అందుకే 40 దినాలను ఈ లెంట్ డేస్గా అభివర్ణిస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తుంటారు. అయితే ఈ 40 రోజులు ఉపవాసాలు చేయడం, ఉపవాస దీక్షలు చేయడం అనేది చాలా రోజుల నుంచి వస్తున్న సంగతి. అయితే ఇక్కడ ఒకటేంటంటే, ఈ 40 రోజులే చేయటమా, మిగతా రోజుల్ని 365 రోజుల్లో 40 రోజులే చేయటమా, మిగతా రోజులు చేయకుండా ఉండటమా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వారిలో ఎవరైతే రక్షించబడతారో, యేసు ప్రభు వారిలో ఎవరు తన రక్తంతో కడగబడతారో వారు దీక్షలో ఉన్నట్టే లెక్క. ఎందుకంటే యేసు ప్రభు అడుగు జాడలు నడుస్తున్నారు. వారు ఒక దీక్ష పూనారు. అయితే మళ్ళీ ఈ 40 దినాలు దీక్ష అవసరమా, లేకపోతే ఈ 40 దినాలు ఉపవాసం అవసరమా? ఈ 40 దినాలు పర్టికులర్గా బెండ్ అవ్వడానికి, లేకపోతే బ్రేక్ అవ్వడానికి, బూడిద పూసుకోవడానికి, గోనె పట్ట కట్టుకోవడానికి అవసరమా? ఆనాడు మొర్దెకై బూడిద పూసుకొని గోనె పట్ట కట్టుకున్నాడు. దానియేలు గారు అలా చేశారు. చాలామంది పాత నిబంధనపు భక్తులు అలా చేశారు. మరి ఇది అవసరమా? ఇది ఒక సింగిల్ కాస్ట్యూమ్ వేసి, చెప్పులు లేకుండా, మాంసాహారం మాని, లేకపోతే కొన్ని రకాల శరీరపు అలవాట్లు, కోరికలు మానుకొని 40 రోజులు ఉండటం అనేది అవసరం? ఆల్రెడీ మనం దీక్షలో ఉన్నాం కదా. ఈ 40 రోజులు చేసిన తర్వాత మిగతా రోజులు ఎలా ఉన్నా దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? లేదా మిగతా రోజుల్లో కూడా మన ఇష్టానుసారంగా బ్రతికితే ఈ 40 రోజుల దీక్ష దాన్ని కవర్ చేస్తుందా? ఇలాంటి ప్రశ్నలన్నీ చాలామంది లేవనెత్తుతూ ఉంటారు. అయితే నేను ఒకటి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. చాలామంది ఈ 40 దినాలను దీక్షగా చేసుకుంటారు, తప్పేం లేదు. అయితే ఈ 40 దినాల మట్టుకే దాన్ని పరిమితం చేయకూడదు. ఇప్పుడు చాలామంది హైందవ సహోదరులు ఒక 40 రోజుల పాటు ఒక మాల వేసుకొని, ఒక డ్రెస్సులు, వాళ్ళు చెప్పులు లేకుండా, చలిలో మాంసాహారాన్ని ముట్టకుండా ఇలా చాలా కఠినమైన దీక్ష చేస్తారు. అయితే అంటే నేను విన్నది ఏంటంటే, మళ్ళీ 40 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు అనే ఒక మాట నేను విన్నాను. అది కరెక్టో కాదో నాకు తెలియదు. అయితే చాలామంది మన సంఘాల్లో కూడా, అంటే క్రైస్తవుల్లో కూడా ఈ 40 దినాల్లో ఏదో అడావుడిగా దీక్ష చేసి, ఉపవాసం చేసి, నిష్టగా ఉండి, దీక్షను పాటించి ఆ తర్వాత నార్మల్ లైఫ్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ తమ పాత సిద్ధాంతాలకి, పాత జీవితంలోకి, ఆ రోత జీవితంలోకి మళ్ళీ వెళ్ళిపోతారు. అలా ఉండటం వల్ల ఈ 40 రోజులు దీక్ష చేయటం వల్ల ఏం లాభం, ఏమి ప్రయోజనం ఉంటుంది? మనం 40 రోజుల దీక్ష చేయడానికి దేవుడు మనల్ని ఎంచుకోలే కదా. జీవితాంతం నాజీరు చేయబడాలి, మనం జీవితాంతం వ్రతం చేయబడాలి. సంసోను జీవితాంతం వ్రతం చేయటానికి ఆయన పిలువబడ్డాడు. కానీ కొన్నాళ్ళు వ్రతం చేసి కొన్నాళ్ళు బ్రేక్ చేయటం వల్ల ఆయన ఏమైపోయాడు? అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకున్నాడు. వ్రతం చేయటం అంటే 40 రోజులు వ్రతం చేసి, 21 రోజులు వ్రతం చేసి, ఆ తర్వాత దాన్ని విడిచేసి మళ్ళీ మన పాప, లోక, రోత ఆ జీవితంలోకి వెళ్ళిపోతే ఇది ఎలా యాక్సెప్టబుల్ అవుతుంది? ఇది దేవుడు దాన్ని స్వీకరిస్తారు? ఒకసారి ఆలోచించండి. అలా అని నేను 40 రోజులు చెయ్యొద్దు అని చెప్పడం లేదు, 40 రోజులు బెండ్ కావద్దు అని చెప్పడం లేదు, 40 రోజులు బ్రేక్ కావద్దు అని చెప్పడం లేదు. అయితే ఈ 40 రోజులు నువ్వు ఎందుకు ఉపయోగించుకోవాలంటే, ఒకవేళ నువ్వు దీక్ష చేసినా, లేకపోతే ఉపవాసం ఉన్నా, లేకపోతే ఒక పర్టికులర్గా ఈ 40 రోజులు నీ దేవుని కోసం ఉపవాసం ఉండాలని నువ్వు అనుకున్నా, దానికి ఖచ్చితంగా నువ్వు దేవుళ్ళో ఎదగటానికి దీన్ని ఉంచుకోవాలి. నీ కోరికల చిట్టాన్ని తీసుకొచ్చి
నీ విష్ లిస్ట్ను దేవుడి దగ్గర తీసుకొచ్చి నాకు అది కావాలా, ఇది కావాలా, నాకు ఇల్లు కట్టుకోవాలా, పెళ్లి చేయాలా, నాకు పిల్లలు కలగాల, లేకపోతే నాకు అది కావాలి, ఇది కావాలని ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు, కోరికల కోసం నువ్వు 40 దినాల దీక్ష చేసి దాన్ని పొందుకుంటే, దాన్ని పొందుకోవడానికి నువ్వు దీక్ష చేస్తే దానికి ఉపయోగం లేదు. ఈ 40 దినాల్లో ఏం చేయాలంటే నువ్వు దేవుడితో సహవాసం చేయడానికి ఉపయోగించుకోవాలి, దేవుడితో మింగిల్ అవ్వడానికి ఉపయోగించుకోవాలి, దేవుళ్ళను బలపడటానికి ఉపయోగించుకోవాలి. దీన్ని ఉపవాసం ఉండి నీ శరీరాన్ని కాస్త కూస్తో కృషించుకొని నీ ఆత్మను బలపరుచుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవాలి తప్ప నీకేదో జరగనివి మొండి బకాయిలు లాంటి మొండి కార్యాలు ఏమో ఉంటాయి కదా, అవన్నిటినీ 40 రోజులు దీక్ష చేసి ఉపవాసం ఉండి అటువంటి జరగని కార్యాలన్నీ దేవుడి దగ్గర జరిపించుకోవాలనే ఆరాటంతో నువ్వు దీక్షలు చేయొద్దు. అలా దీక్ష చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. నువ్వు ఈ 40 రోజులను దేవునితో కలిసిపోవడానికి, దేవునితో మింగిల్ అవ్వడానికి, దేవునితో ఉపవాసం అంటే ఉపవాసం అంటే పక్కన, ఉపవాసం అంటే అంటే పక్కన లేదా క్రింద. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఉంటారు. అంటే ముఖ్యమంత్రి పక్కన ఉండేవారిని ఉప ముఖ్యమంత్రి అంటారు, లేదా ప్రక్కన లేదా క్రింద అంటాం. అంటే వాసం అంటే నివసించటం, జీవించటం, అంటే దేవుని యొక్క పక్కన నివాసం చేయటం, దేవుని పక్కన ఉండడాన్ని ఉపవాసం అంటారు. ఉపవాసం అంటే కూడా చాలామంది ఏం చెప్తారంటే ఉపవాసం అంటే ఉపేక్షించుకొని, అంటే ఉపేక్షించుకొని, అంటే ఉపవాసంలో అంటే పరీక్షించుకొని, ఉపేక్షించుకొని పరీక్షించుకొని, అంటే వాక్యముతో, అంటే వాక్యపు సందేశముతో, అంటే అంటే ముందుకు సాగటం, ఉపేక్షించుకొని పరీక్షించుకొని వాక్య సందేశముతో ముందుకు సాగడాన్ని ఉపవాసము అంటాం. ఇలా చేయగలిగితే అది ఒక ఉపవాసానికి ఒక అర్థం ఉంటుంది, దేవుడు దాన్ని స్వీకరించేలాగా ఉంటుంది. ఉపవాసం అంటే దేవునితో సహవాసం చేయాలి అంతే తప్ప నీ కోరికల లిస్ట్ చెప్పి నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు అది జరిగితే ఇది చేస్తానని మొక్కుకున్నాను, నీ మొక్కులు తీర్చుకోవడానికి ఉపవాసం కాదు. దేవుడితో సహజీవనం చేయడానికి ఉపవాసం కావాలి, దేవునితో బలపడటానికి ఉపవాసం కావాలి. జనరల్గా 365 రోజుల్లో మనం మన యొక్క దైనందిన జీవితంలో మనం ఉద్యోగాలకు వెళ్తుంటాం, పనులకు వెళ్తుంటాం, డ్యూటీస్కి వెళ్తుంటాం, మన యొక్క కార్యకలాపాలకు వెళ్తుంటాం. ఎక్కువగా దేవునిలో గడపడానికి అంతగా వీలుండే అవకాశం ఉంటుంది. గడుపుతాం, ఒక గంటన్నర 2 గంటలు అట్లా గడుపుతాం. ఉదయం కాసేపు బైబిల్ చదువుకొని, సాయంత్రం కాసేపు ప్రార్థన చేసుకొని, ఆదివారం చర్చికి వెళ్ళి ఏదన్నా ఇట్లా మీటింగ్స్కి, గృహ కోడికలకు ఉంటే వెళ్తుంటాం. సో దీనివల్ల ఎక్కువ గంటలు కానీ ఎక్కువ శాతం కానీ దేవుడితో గడిపే అవకాశం లేనప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఈ 40 రోజుల్ని ఫిక్స్డ్గా పెట్టుకొని కొంత ఎక్కువ కాలం అంటే డేలో కొంచెం ఎక్కువ కాలం దేవుడితో, ఎక్కువ గంటలు దేవుడితో గడపడానికి 40 రోజుల్ని ఫ్రేమ్ చేసుకొని పెట్టుకొని ఈ 40 రోజుల్లో ఉంటారు. సో దేవుళ్ళలో ఉండటానికి, లేకపోతే దేవుళ్ళలో మింగిల్ అవ్వడానికి, వాక్యాన్ని తెలుసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి దీన్ని ఉపయోగించుకోవాలి. తప్పేం లేదు. 40 రోజులు ఉపవాసం ఉండటం తప్పులేదు, దేవునితో గడపటం తప్పులేదు. అయితే ఉపవాసం అంటే భోజనం మానేయడం అనుకుంటారు చాలామంది. కరెక్టే. ఉపవాసం అంటే ఏంటంటే భోజనం మానేయడం మంచిదే. భోజనం మానేసి శరీరాన్ని కాస్త కృషింపజేసుకొని ఆ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటే ఆత్మ బలపడుతుంది, ఆత్మ బలంగా తయారవుతుంది. శరీరాన్ని కృషించుకొని ఆత్మను బలపరుచుకోవడం అనేది మంచిదే. అయితే భోజనం మాత్రమే మానేయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటే భోజనం మానేస్తారు. ఒక పూట ఏమో తిని మిగతా పూటలో తినకుండా జ్యూస్ తోటో లేకపోతే మజ్జిగతోటో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. తప్పేం లేదు అందులో. అయితే నేను చెప్పేది ఏంటంటే పూర్వకాలంలో వారు ఉపవాసం ఉన్నప్పుడు ముఖ్యంగా యూదులు ఉపవాసం ఉన్నప్పుడు వారు భోజనం మానేసేవారు. ఎందుకు భోజనం మానేసేవారు? ఇంకొకటి కూడా మానేసేవారు. ఎందుకంటే ఇలా చేశారంటే వాళ్ళు యూదులు భోజన ప్రియులు, భోజనాన్ని బాగా ఇష్టపడేవారు, చక్కటి భోజనాన్ని వాళ్ళు తినేవారు. 2 వారు
శృంగారం కూడా ఎక్కువగా ఇష్టపడేవారు. శృంగారం అంటే అందరు ఇష్టపడతారు, కానీ వాళ్ళు భోజనము, శృంగారం దీని మీద ఎక్కువగా శ్రద్ధ చూపించేవారు. ఇది ఎక్కువగా వారు చేస్తుండటం వల్ల, ఈ భోజనము ఇతర కోరికల వల్ల దేవునితో గడిపే సమయం కాస్త తక్కువ అయిపోయింది వాళ్ళకి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొన్ని పర్టికులర్ 7 రోజులు కానీ 21 రోజులు కానీ 40 రోజులు కానీ కొన్ని పర్టికులర్ దినాలను ఏం చేసేవాళ్ళంటే భోజనం మానేసి, శృంగారం మానేసి కొన్ని రోజులు వాళ్ళు అనుకున్న రోజులు దేవుని సన్నిధిలో గడిపేవారు. అంటే ఇవి ఆటంకం అవుతున్నాయి. అంటే వాళ్ళ భోజనం కానీ వాళ్ళకున్న అలవాట్లు ఏమవుతున్నాయంటే ఆటంకాలుగా మారిపోతున్నాయి. అంటే దేవుణ్ణి ఎక్కువగా దేవుళ్ళు గడపకుండా ఇవి చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజులు దాన్ని పక్కన పెట్టి కాస్త ఎక్కువగా దేవుల్లో బూస్టప్ అయ్యేవారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ దైనందిన జీవితం ఉంటుంది వాళ్ళకి, కానీ ఇలా చేసేవారు. ఇప్పుడు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే భోజనం మానేస్తారు. కొన్నిసార్లు కొందరు శృంగారం కూడా మానేస్తుంటారు, నాన్ వెజ్ మానేస్తుంటారు. సో తప్పేం లేదు, నేనేం కాదు అనట్లేదు. కానీ ఇవి మాత్రమే మనం డిస్టర్బ్ చేయట్లేదు. ఆ రోజుల్లో వాళ్ళకి అవి డిస్టర్బ్ చేశాయి. అంటే దేవుళ్ళు గడపకుండా కొద్దిగా మనల్ని శరీరాన్ని మందంగా చేయడానికి, కొంచెం లేజినెస్ రావడానికి వారి భోజనము, వారి యొక్క అలవాట్లు కారణమయ్యాయి. ఈరోజు మనకి దేవునితో గడపకుండా చేసే అలవాట్లను మనం వదులుకోవాలి, పక్కన పెట్టాలి. భోజనమే కాదు, చాలా పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒకవేళ ఉపవాసం ఉంటాం, ఉపవాసం ఉండి 1 గంట ప్రార్థన చేసుకొని, 1 గంట వాక్యం చదువుకొని, లేకపోతే 1 గంట స్తుతిస్తూ 2 గంటలు ఫోన్ చూసావే అనుకో, ఏముంటుందండి? మనల్ని డిస్టర్బ్ చేసేది ఫోన్ కాదా, మొబైల్ కాదా? టీవీ, మొబైల్, ఇతరులతో ముచ్చట్లు, లేకపోతే అవసరం లేని అంశాలు, ఇవన్నీ మనల్ని దేవుళ్ళలో ఉండకుండా డిస్టర్బెన్స్ చేస్తున్నాయి. నీకు ఆటంకం కలిగించే ప్రతిదాన్ని ఈ ఉపవాస దినాలను వదిలేయాలి. అంటే నేను ఫోన్ వదిలేయమని చెప్పట్లే, ఫోన్లో గడిపే సమయాన్ని పక్కన పెట్టేసేయాలి. చాలామంది గంటలు ఫోన్లో గడుపుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ఫోన్లోనే మింగిలైపోతున్నారు. దేవునితో మింగిలవడం తర్వాత ఫోన్ తోటే మింగిలవుతున్నారు. కొంతమంది టీవీలకు ఎడిక్ట్ అయిపోతున్నారు, కొంతమంది వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోతున్నారు, కొంతమందికి ముచ్చట్లకు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఇవన్నీ దేవునితో నువ్వు గడిపే సమయాన్ని అరించి వేస్తున్నాయి. వీటిని పక్కన పెట్టాలి 40 రోజులు. వీటిని పక్కన పెడితే ఎక్కువ సమయం దేవునితో గడపడానికి, దేవుని నుంచి పొందుకోవడానికి, దేవునిలో నువ్వు అనుభవించడానికి ఉపయోగపడుతుంది. అది నువ్వు నింపుకోవడానికి, నువ్వు పొందుకోవడానికి, నువ్వు ఛార్జ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అది నీకు ఎన్హాన్స్ అవుతుంది నీ యొక్క ఆత్మీయ జీవితం. అంతే తప్ప నేను భోజనం మానేస్తాను అని కూర్చుంటే కాదు. నువ్వు భోజనం మానేసి గంటలు ఫోన్లోనో, గంటలు ఇంకెక్కడనో, గంటలు మరో చోట ఉంటే ఏమి ప్రయోజనం? నువ్వు దేవునితో గడిపినట్టు కాదు. అది ఒకసారి ఆలోచించు. దేవునితో గడిపినట్టు కాదు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా చేయాలి. పక్కన పెట్టు. నీకు ఇష్టమైనది ప్రతిదీ పక్కన పెట్టి నువ్వు ఉపవాసం చేయగలిగితే దేవుని యొక్క వాక్యపు శక్తిని నువ్వు పొందుకుంటావు. స్తుతిలోని ఆ యొక్క సంపూర్ణ స్థితిని నువ్వు పొందుకుంటావు. ప్రార్థనలోని ఆ యొక్క పవర్ను నువ్వు పొందుకుంటావు. అలా కాకుండా ఉపవాసం ఉంటున్నాను, అన్నం మాత్రమే మానేశాను, ఫోన్ మానేయలేదు, ముచ్చట్లు మానేయలేదు, టీవీలు మానేయలేదు, ఇంకా సీరియల్స్ మానేయలేదు, అవి మానేయలేదు, ఇవి మానేయలేదు అని మానకపోతే అది ఉపవాసం ఉన్నట్టు కాదు. కాదు. సింగిల్ కాస్ట్యూమ్ వేసిన, చెప్పులు లేకుండా నడిచిన, మెడలో మాలలు ధరించిన, మరి ఏం చేసినా నువ్వు ఇలాంటివికి దూరంగా ఉండకపోతే ఆ ఉపవాసం కాదు, ఆ దీక్ష కాదు. ఒకసారి ఆలోచించు. ఇలా చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఈ 40 రోజులు బలపరుస్తాడు. ఆత్మీయంగా నిన్ను వృద్ధిలోకి తీసుకొస్తాడు. ఉపవాసం ఉండటం తప్పు కాదు. ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలో మనకు యెషయా గ్రంథంలో ఉంది. సో దాన్ని అది కాదు చెప్పట్లేదు. ఉపవాసం ఉండాలి, కానీ ఉపవాసం ఉంటూనే కొన్ని మనము చేయకూడని పనులు చేస్తూ ఉంటాం. కానీ అవి పక్కన పెట్టేసి అర్థవంతమైన ఉపవాసం, ఆధ్యాత్మికమైన ఉపవాసం మనందరం చేయగలిగితే కనుక దేవుడు తన యొక్క పరలోకపు శక్తిని మనలో కుమ్మరించి
పరిశుద్ధ ఆత్మశక్తిని మనలో కుమ్మరించి మన ఎదుటిన్న ప్రతి స్థితిని మార్చబడటకు అధిగమించుటకు ఈ ఉపవాస శక్తి ఉపయోగపడుతుంది. అంతే తప్ప మరొకలాగా చేస్తే కనుక ఇది అంతగా ప్రయోజనం ఉండే అవకాశం ఉండదు. వీటన్ని గమనించుకొని మీరు ఉపవాసం ఉండొచ్చు, తప్పులేదు. ఉపవాసం ఉండొద్దు అని చెప్పట్లేదు, ఉపవాసము ఉండమని చెప్పట్లేదు. ఆచారబద్ధంగా కాకుండా ఆత్మీయంగా దీన్ని పాటించగలిగితే ఇది నీకు నీ కుటుంబానికి చాలా ఉపయోగకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా అని ఆచారబద్ధంగా చేయటం వల్ల నీ ఆత్మకు ఎటువంటి వృద్ధి కలగకపోగా దాని నుంచి నువ్వు నష్టాలు ఎక్కువ ఎదుర్కొంటావు, కానీ మేలు పొందుకోలేవు. దీన్ని మైండ్లో పెట్టుకొని నువ్వు ఉపవాసాన్ని ఆచరించమని నేను ప్రేమతో వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్. గాడ్ బ్లెస్ యూ.